నమస్కారము. పూజా టీవీకి స్వాగతం. నేను సహస్ర. ఈరోజు మన పూజా టీవీలో యోగాకి సంబంధించి అలాగే భక్తికి యోగకి మధ్య ఎటువంటి సంబంధం ఉంది, వీటి అనుసంధానం వల్ల భక్తి మార్గంలో నిజంగా యోగా చేయడం వల్ల భగవంతుడి యొక్క సన్నిధి చేరుకోగలమా, ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడదాం. మరి వీటి గురించి ప్రస్తావించడానికి మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ ప్రామాణిక యోగా అండ్ వెల్నెస్ డాక్టర్ నాగరాజ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సహస్ర. గురుగారు, యోగా చేయడం వల్ల మామూలుగా శరీరానికే చాలా మంచిదని ఇప్పటివరకు తెలుసుకున్నాము. కానీ యోగా వల్ల భక్తి మార్గంలో కూడా వెళ్ళవచ్చు, ఆ భగవంతుని సన్నిధిని చేరుకోవచ్చు అని ఈ మధ్యకాలంలో వింటున్నాం. అది నిజమేనా? మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందర పూజా టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇది చాలా మంచి ప్రశ్న, ప్లస్ ఇప్పుడున్న దైనందిన జీవితానికి అందరు తెలుసుకోవాల్సిన ప్రశ్న. యోగాకి భక్తికి ముడి ఉంటుందా? దానికి దీనికి సంబంధం. యోగా చేయటమే ఒక భక్తి. యోగా కోసం కూర్చొని ఆసనం చేస్తున్నామంటేనే ఒక భక్తి మార్గంలో వెళ్తున్నట్టు. భక్తి అనగానే చాలామంది ఒక మందిరానికి వెళ్ళో, ఒక పూజ చేసో, ఒక నోము నోచో, ఒక వ్రతం చేస్తామని అనుకుంటారు. ఎవరైతే ఒక లక్ష్యం పెట్టుకొని, అది వ్యాపార లక్ష్యం కానివ్వండి, ఉద్యోగ లక్ష్యం కానివ్వండి, ఆరోగ్య లక్ష్యం కానివ్వండి, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఒక లక్ష్యం పెట్టుకొని యోగ సాధన వల్ల దానిని గనక చేస్తే అది కూడా భక్తితో సమానమే. ఎందుకంటే లోతుగా చూసుకుంటే దేహం దేవాలయం, జీవుడు సనాతన దైవం. మన దేహంలోనే దేవుడు ఉంటాడు, మన దేహం దేవాలయం. కాబట్టి ఫస్ట్ మనము మన శరీరాన్ని గనుక గౌరవించి ఒక క్రమబద్ధీకరణలో గనుక నడిస్తే భక్తి మార్గంలో వెళ్తున్నట్టే లెక్క. అప్పుడు మనంతటా మనమే భగవంతుని దగ్గరికి చేరుకుంటాము. గుడికి, తీర్థాలకి, పుణ్యక్షేత్రాలకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాము. సో భక్తికి యోగాకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. యోగాలో కూడా ఏ యోగాన్ని మనం ఎంచుకుంటున్నాం అన్నది ప్రధానము. అది భక్తి యోగం ఉంటుంది, రాజయోగం ఉంటుంది, జ్ఞానయోగం ఉంటుంది, హఠయోగం ఉంటుంది. ఇన్ని రకాల యోగాలు ఉంటాయి. ఏ యోగ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు అన్నది అది అతిశయోక్తులపైన ఆధారపడి ఉంటుంది. ఓకే గురువుగారు, అయితే భక్తి మార్గంలో యోగాకి ఎంతవరకు స్థానం ఉంది? మీరు అన్నట్టు ఇప్పుడు 4 రకాల యోగాలు అన్నారు కదా, సో వీటికి దాంట్లో ఎంత ప్రాధాన్యత ఉందంటారు? దేని ప్రాధాన్యత దాందే అండి. ఇప్పుడు శరీర నిర్మాణం చూసుకుంటే కంటికున్న ప్రాముఖ్యత కాలుకు లేదంటే, కాలుకున్న ప్రాముఖ్యత చేయికి లేదంటే, చేయికున్న ప్రాముఖ్యత అంతరంగంగా దాగున్న అవయవాలకు లేవంటే మనం ఒప్పుకుంటామా? దేని ప్రాముఖ్యత దాందే. చేయికున్న ప్రాముఖ్యత చేయిదే, చిటికెన వేలుకున్న ప్రాముఖ్యత చిటికెన వేలుదే. అట్లాగే ఏది మనం పక్కకు పెట్టకూడదు. అన్నిటి దాని ప్రాముఖ్యత అదే. కానీ ఒక్కొక్క మనిషి ఎంచుకుంటాడు ఒక్కొక్క రంగాన్ని. ఉదాహరణ తీసుకుంటే కొంతమంది సాఫ్ట్వేర్ రంగంలో నేను నిలదొక్కుకోగలను, అందులో నా నైపుణ్యాన్ని నిరూపించుకోగలను అనుకుంటారు. కొంతమంది సినిమా రంగాన్ని ఎంచుకుంటారు, కొంతమంది క్రీడా రంగాన్ని ఎంచుకుంటారు, కొంతమంది రాజకీయ రంగాన్ని ఎంచుకుంటారు. అది వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి, వాళ్ళ అభిరుచుల్ని బట్టి ఉంటుంది. అట్లాగే భక్తి మార్గంలో కూడా భక్తి అనేది ఒకటే భక్తి. అది దేవాలయానికి వెళ్తేనే భక్తి అని అనుకుంటే తప్పు. కర్మయోగం చేస్తూ పనిలో కూడా భక్తిని చూసుకోవచ్చు, సర్వీస్లో కూడా భక్తిని చూసుకోవచ్చు, సంఘసేవలో కూడా భక్తిని చూసుకోవచ్చు. అది వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని పట్టి ఉంటుంది. గురుగారు, అయితే భక్తి అంటే హృదయానికి సంబంధించింది, కానీ యోగా అంటే శరీరానికి, మనసు నియంత్రణ చేసిన దానికి సంబంధం ఉంచింది. మరి అలాంటిది భక్తికి యోగాకి ఏ విధంగా ఒక అనుసంధానం ఏర్పడింది అంటారు? భక్తి హృదయానికి సంబంధించింది, యోగా అన్నది శరీరానికి సంబంధించిందని మీ ప్రశ్న. అది మీ అంతరంగం మంచిదే. భక్తి హృదయం, యోగా శరీరం అన్నది కాదు. నేను మొదట చెప్పిన ప్రశ్నకి సమాధానమే, ఎవరైతే యోగా రంగాన్ని ఎంచుకుంటారో, యోగా సాధన చేయటం మొదలు పెడతారో వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నట్టే. భక్తి హృదయానికి సంబంధించింది, యోగా శరీరానికి సంబంధించింది అంటే అది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయము. ఎవరైతే యోగా మార్గాన్ని ఎంచుకుంటారో
వాళ్ళు హృదయంతోనే జీవిస్తారు, వాళ్ళు భక్తి మార్గంలో వెళ్ళిపోతారు. భక్తి అనగానే మళ్ళీ నేను ఒక్కసారి మన పూజా టీవీ ప్రేక్షకులు వీక్షిస్తున్న వాళ్ళకి మనవి చేసుకుంటున్నది ఏంటంటే, ఏ పనైనా కూడా త్రికరణ శుద్ధితో గనుక చేయగలిగితే, ఏ పనైనా కూడా నిస్వార్థంతో చేయగలిగితే అది భక్తితో సమానమే. భగవంతుడి దగ్గరికి నువ్వు సహస్ర కలశాలతో అభిషేకం చేసిన మనస్తోనే ఒక్క చెంబడి నీళ్లు పోసినా భగవంతుడు అది భక్తి ఉన్నదా లేదా అనే చూస్తాడు. కానీ నాకు వీళ్ళు సహస్ర కలశాలతో అభిషేకం చేశారా, సరే ఈయనకి 2 వరాలు ఎక్కువ ఇద్దాము, ఈయన ఒక్క చెంబుతే పోసిండు అనేసి చూడరు కదా. భక్తి అంటే ఎంత క్రమశిక్షణతో ఉన్నారు, నిస్వార్థంగా ఎలా ఉన్నారు, ఎన్ని ఆపదలు వచ్చినా కూడా నా పైన నమ్మకం విశ్వసించి ఆయన కర్మను ఆయన చేస్తున్నాడు, ఇలాంటి లక్షణాలు ఉంటాయో భగవంతుని చేరుకోవాలన్న లక్ష్యం దిశగా ప్రయాణం జరుపుతూ ఉంటారో అన్ని అవలక్షణాలని వదిలేసి అది భక్తితో సమానమే. అదే భక్తి అన్నది హృదయానికి, యోగా అన్నది శరీరానికి కాదు. యోగాలోనే భక్తి, యోగాతోనే హృదయ భావన, యోగాతోనే చాలా వరకు మనము సాధించుకోగలము, చాలా లక్ష్యాలని మనము చేరుకోగలము. ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఏ పనిలోనైనా భక్తి ఉంటుంది, సేవ చేయడంలో భక్తి, పని చేయడంలో భక్తి, అది ఇది అని అన్నారు. మరి ఏ దాంట్లోనైనా యోగా ఉంటుందా? అంటే భక్తిలో భజనలు, కీర్తనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, మరి అవి అంతా కూడా యోగా చేయడమేనా? ఓకే, మంచి ప్రశ్న వేశారండి. శరీర పూజ చేయకుండా విగ్రహ పూజ చేయటం వల్ల ఫలితం తక్కువ ఉంటుందని నా అభిప్రాయం. శరీర పూజ ఏంటంటే ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్, ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో మనిషి ప్రయాణం ఎటు సాగుతుందో ఒక గమనం లేకోకుండా ప్రయాణం సాగుతుంది. అలాంటి క్రమంలో యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు వాళ్ళకి చేకూరుతాయి. ఎలాగా అంటే మనము యోగా శరీర పూజ అంటే పొద్దున్నే లెగటం, సూర్యాస్తమయం అయిపోయేసరికల్లా మన కాలకృత్యాలు తీర్చేసుకోవటం, మన శరీరానికి కావలసిన కొన్ని వ్యాయామాలు, కొన్ని ప్రాణాయామాలు తీసుకొని సాత్వికమైన ఆహారం తీసుకుంటే శరీర పూజ అయిపోతుంది. అంటే దేహమే దేవాలయం అన్నాం కదా, లోపల ఉన్న దేహానికి మనము ఏ రకమైన ఆహారం ఇచ్చి ఈ దేవాలయాన్ని పెంచుతున్నాము, ఏ విధమైన ఆలోచన ఇచ్చి ఈ దేహాన్ని పెంచుతున్నాము అంటే, ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న దైనందిన జీవితంలో చూసుకుంటే స్ట్రెస్లో ఉంటున్నారు, ఒకలాంటి వింత పోకడలకు వెళ్ళిపోతున్నారు, పార్టీ కల్చర్స్ అంటున్నారు, మిడ్ నైట్ జాబ్ షిఫ్ట్స్ తీసుకొని రకరకాల విధి విధానాల్లో మార్పులు రావటం వల్ల మనుషుల్లో కూడా చాలా వరకు మార్పులు వచ్చేసాయి. ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించటం ఒకటి, ఒత్తిడి జీవనం ఒకటి, అలా అయిపోయేసరికి లోన ఉన్న జీవుడికి మనము అంటే ఈ దేహం దేవాలయము అన్న నానుడి మన ముందుటి నుంచి ఉంది కదా, ఏమిచ్చి ఈ దేవాలయాన్ని పెంచుతున్నాం. మరి అట్లాగా శరీర పూజ చేసుకుంటే భక్తిభావము దానంతట అదే అలవడుతుంది. శరీర పూజ లేనిది, ఇక్కడ శరీర పూజ అంటే ఏంటనేది నేను మరొక్కసారి సుస్పష్టంగా చెప్తున్నాను మన ఆర్టీవీ ప్రేక్షకులకు. శరీర పూజ అంటే మనం నగలు ధరించటము, మన శరీరానికి ఒక లేపనం చేసుకోవటమో, అలంకరించుకోవటమో కాదు. శరీర పూజ అంటే ఒక శరీరాన్ని క్రమబద్ధీకరించుకోవటం అంటే మన హైట్కి తగ్గ వెయిట్ ఉండటము, మంచి ఆహారం తీసుకోవటము, మంచి ఆలోచన విధానం ఉండటము, భగవంతుని పైన భక్తి ఉంచుకోవటము, కీర్తన కావాలంటే కీర్తనలు చేసుకోవచ్చు, భజన కావాలంటే చేసుకోవచ్చు. అదే శరీరం సహకరించకపోయింది అనుకో, కింద కూర్చోలేని వారు మోకాలు నొప్పులు అంటారు, లేస్తే నడువు నొప్పి అంటారు, ఇన్ని ప్రాబ్లమ్స్తోని ఎక్కువసేపు ఉన్నా కూడా డయాబెటిక్ తినకపోతే ఇట్లాంటి భావనలతో, ఇట్లాంటి రుగ్మతులతో కనుక ఇంకా భక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకా శరీరం
నాకు తెలిసినంతవరకు శరీరాన్ని మనం గనుక పూజిస్తే, శరీరాన్ని గౌరవించుకుంటే భక్తి భావంలో ఆటోమేటిక్‌గా సాధకుడు అన్నడు వెళ్ళిపోతాడు. అందుకే ప్రధానంగా మన శరీరాన్ని మనం గౌరవించాలి. గౌరవించి కొన్నిటిని మనం గనక వదిలేయగలిగితే అవలక్షణాలని భక్తి మార్గంలో దానంతట అదే శరీరం వెళ్ళిపోతది. ఓకే గురుగారు. చాలా చక్కగా వివరించారు. మీరు నిజంగానే శరీరానికి ముందు మనం సాధనగా చేసుకోవాలంటే శరీరాన్ని చక్కగా మనది మనం బాగా చూసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా భక్తి మార్గంలోకి వెళ్ళడానికి సాధ్యపడుతుందని చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదండీ! నాగరాజు గారు చాలా రోజుల నుంచి యోగాసనాల్లో ప్రావీణ్యం చెందినవారు. చాలా చక్కగా వివరించారు. మరి నాగరాజు గారితో మరిన్ని వీడియోస్ అన్నీ కూడా మీకు తప్పకుండా రెగ్యులర్‌గా పూజ టీవీ నుంచి మేము అందిస్తాం. మీరు తప్పకుండా పూజ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.